ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ రేట్స్ మనం మాట్లాడుకున్నాం, 99,000 ఉంది. ఈరోజు చూస్తే 1,300 చిల్లర్లో ఉంది. అంటే పెరుగుతుంది మళ్ళీ బంగారం ధర. యాక్చువల్గా చూసుకుంటే దేశీయ రాజధాని అయిన ఢిల్లీలో దీనికి బాగా డిమాండ్ ఉండడంతో ఈ రేట్ ఇలా పెరుగుతుందని చెప్పేసి అంచనా అంటున్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ అనేది ఏ ఒక్క రోజు స్థిరంగా ఉండడం అనేది మనకు కనబడదు. కొంచెం పెరగడం, కొంచెం తగ్గడం డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది. ఎస్, ఒక 2-3 వేలు, 5,000, మినిమం 10,000 నుంచి 25,000 మధ్యలో డెఫినెట్గా పెరగడం కానీ తగ్గడం కానీ జరిగి ఫ్లక్చువేషన్స్ అయ్యి కొన్నాళ్ళు అక్కడ కొట్టుకొని మళ్ళీ మెల్లగా ఒకవైపు ప్రయాణం చేస్తుంది. అంటే తగ్గడం కానీ ఇటు పెరగడం కానీ ఏదో ఒకవైపు ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితి దశ లోపల ఇప్పుడు మనకు ఆ పీరియడ్ నడుస్తుంది. ₹1,00,000 కన్నా బాగా పెరిగి మళ్ళీ మెల్లగా డౌన్ అయ్యి మళ్ళీ కొంచెం 1,00,000 దిగి మళ్ళీ 1,00,000 దగ్గరే కొంచెం పెరగడం తగ్గడం చేస్తూ ఉంది. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఒకవైపున యుద్ధం లోపల మనకు ఆల్మోస్ట్ ఇరాన్ యుద్ధం నిలిచిపోవడం, తర్వాత ఇంకా మనకు ఇజ్రాయిల్ ఇప్పుడు గాజా మీద వాటి మీద చేస్తున్న దాడులు కొంచెం ఉన్నా కూడా అవి కూడా తొందరలో వాళ్ళు కూడా పూర్తిగా యుద్ధం ఆపుకునేందుకు సిద్ధపడుతున్న లక్షణాలు కనబడటం, తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్లో కొంచెం రేట్లు తగ్గడం, వీటన్నిటి మూలంగా కొంచెం గోల్డ్ రేటు పెరగడం కనబడుతుంది మనకు. అంటే ఢిల్లీ లోపల రేటు పెరగడం అంటే అక్కడ రేట్లు పెరుగుతున్నా లేదా డిమాండ్ ఎక్కువ పెరుగుతుందంటే దాని అర్థం పబ్లిక్ నుంచి వచ్చే డిమాండ్ కాదు, ప్రభుత్వాలు గోల్డ్ దాచుకోవడానికి సిద్ధపడ్డప్పుడు వచ్చేటువంటి గోల్డ్ కొని పెడుతుంటాయి. ఆ మధ్యకాలంలో మనం కూడా బాగా విపరీతంగా ఉంది అనేటువంటి భావనకు వచ్చాం. మళ్ళీ ఈ మధ్య కొంచెం కొంటే బాగుంటుంది అనేటువంటి దృక్పథంతో కూడా గవర్నమెంట్ స్టెప్స్ వేస్తోంది. అంటే గోల్డ్ కొనిపెట్టడం వల్ల రూపీ వాల్యూ స్థిరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది, డాలరుని మనం కాస్త ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర దేశాలకు మనం పంపించేటువంటి ఏదైనా ఎగుమతులు దిగుమతులు మనం తీసుకున్నప్పుడు మనం చెల్లించే సుంకాలు మనం గోల్డ్కు అనుగుణంగా ఉండేట్టుగా డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు ఇది బాగా మనకు ఉపయోగపడుతుంది. వీటన్నిటి మూలంగా కొంచెం రేట్లు ఫ్లక్చువేట్ అవుతున్నాయి, కొద్దిగా పెరుగుతున్నాయి. ఇవి మరింత గొప్పగా పెరిగినట్టు కాదు, మరీ గొప్పగా తగ్గినట్టు కూడా కాదు వాస్తవంగా. కానీ సహజంగా 500,000 పెరిగితేనే బాగా పెరిగిందని, ₹1,000 తగ్గితే బాగా తగ్గిందని ఈ రకమైన భావన అలజడి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల లోపల రేట్లు విపరీతంగా పెరుగుతాయని విపరీతంగా తగ్గుతాయని చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎవరైనా ఒకవేళ ప్రిడిక్ట్ చేసినా కూడా ఆ ప్రిడిక్షను ఏదో లాటరీ తీసినట్టుగా ఏదో జ్యోతిష్యం చెప్పినట్టుగా ఉంటుంది తప్ప వాస్తవికత కాదు. ఎప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఏ సంఘటన జరుగుతుందో, ఏ దేశానికి మధ్యలో యుద్ధం ప్రారంభమవుతుందో, లేక సుంకాలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయో, లేక పెట్రోల్ ధరల లోపల మార్పులు చేర్పులు జరగడానికి, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఒకేసారి తగ్గడానికి పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయో, లేక స్టాక్ మార్కెట్లు కుదేలయ్యే పరిస్థితులు కానీ, చాలా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు ఏర్పడటం కానీ, డాలర్ రేటు తగ్గడం కానీ బాగా పెరగడం కానీ, ఇలాంటి అన్ని విషయాల మీద ఎన్నో విషయాల మీద ఆధారపడి గోల్డ్ పెరగడమా తగ్గడమా అనేది ఉంటుంది. కాబట్టి ఈ కొద్ది పెరుగుదలకు కానీ తగ్గడానికి కానీ భయపడటం కానీ బాధపడటం కానీ, అయ్యో పెరిగిపోయిందని కొనలేకపోయినామే కొంతమంది, అయ్యో బాగానే పెరిగింది కానీ ఇంకా బాగా పెరగలేదే, ఇంకా ఎక్కువ పెరిగితే బాగుండని కొంతమంది కానీ, ఇలా రకరకాల ఊహాగానాలు తిరుగుతూ ఉంటారు. అసలు గోల్డ్ చుట్టూ తిరగడం మనం మానేయాలి. జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా మహిళలు గోల్డ్ చుట్టూ తిరుగుతున్నారు. గోల్డ్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. శక్తి ఉన్నవాళ్ళు డబ్బు సంపాదన చేయగలిగితే డెఫినెట్గా ఇలాంటి గోల్డ్ ఎంత కావాలంటే అంత కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, ఆస్తులు ఎంత కావాలంటే అంత కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్డ్ మీద కన్నా మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను పెంచుకొని మనం సమర్థతతోటి ఎక్కువ సంపాదన చేసి తద్వారా గోల్డ్ కానీ లేక ఇంకా ఏదైనా ఆస్తులు కానీ కూడబెట్టే ప్రయత్నం చేయడం వల్ల జీవితంలో స్థిరమైన సంపాదన, మనకు స్థిరత్వం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. గోల్డ్ మీద ఎవరే పూర్తిగా ఆధారపడి ఉంటారంటే సంపాదన ఏమీ చేయలేని వాళ్ళు, ముఖ్యంగా భర్త సంపాదన మీదనే ఎక్కువగా ఆధారపడ్డ వాళ్ళు, ఆ గోల్డ్ రూపంలో అయినా దాచుకొని భవిష్యత్తును కాపాడుకుందాం అనేటువంటి కోరిక ఉండేటువంటి వాళ్ళు ఈ గోల్డ్ గురించి ఎక్కువ తాపత్రయపడడం జరుగుతుంది. ప్రతిరోజు దాని గురించి ఆలోచించడం జరుగుతుంది.
మనం ఆలోచించేంత మాత్రం అది పెరగదు, ఆలోచించేంత మాత్రం తగ్గదు. ప్రపంచం అంతా ఒకే రేటు ఉంటుంది కాబట్టి ఇది ఏ ఒక్క రాష్ట్రానికో ఏ ఒక్క దేశానికో వర్తించేటువంటి రేటు కాదు ఇది. అంటే ఇంటర్నేషనల్గా వచ్చే మార్పులకు అనుగుణంగా గోల్డ్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. Yes. అదే మళ్ళీ మనం చెప్పగలిగేది, మీరు ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేసి మాత్రం కొనొద్దు. గోల్డ్ కొనే ప్రయత్నం చేయకండి. మీ దగ్గర డబ్బు ఉంటే గోల్డ్ కొనుక్కోండి. ఈ కొద్దిగా పెరిగినా కొద్దిగా తగ్గినా డెఫినెట్గా గోల్డ్ అనేది ఒక పెద్ద ఎసెట్. Yes. అతి తొందరగా మీరు ఎక్కువ టైం లేకుండా 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే మీరు అవసరమైతే గోల్డ్ తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు. అమ్మదలుచుకున్నా అతి సులభంగా అమ్మడానికి అవకాశం ఉంది. బాండ్స్ రూపంలో ఉంటే ఇంకా చాలా ఈజీగా మీరు అమ్మడానికి అవకాశం ఉంది. ఎవరైనా దాచుకునే వాళ్ళు మాత్రం ఆర్నమెంట్ రూపంలో దాచుకోకండి. ఎందుకంటే ఆర్నమెంట్ రూపంలో దాచుకునేటువంటి ఏదైనా నగల రూపంలో దాచుకుంటే మీకు ఎక్కువ డబ్బు రాదు. ఆ నగల్లో మొత్తం టోటల్గా ఎక్కువ రాగి కూడా దాంట్లో కలిసి ఉంటుంది కాబట్టి అది 22 క్యారెట్స్ కింద లెక్క అవుతుంది, లేదా 20 క్యారెట్స్ కింద లెక్క అవుతుంది తప్ప 24 క్యారెట్స్ కింద రాదు. 24 క్యారెట్స్కి మాత్రమే ఇప్పుడున్న రేటు వర్తిస్తుంది. 22 క్యారెట్స్కి 20 క్యారెట్స్కి రేటు దాదాపు 8 నుంచి 10,000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. ఈ 8,000-10,000 రూపాయల డిఫరెన్స్ ఉండటమే కాకుండా దాంట్లో తరుగు ఎంత పోతుందో మనకు తెలియదు. Yes. స్వచ్ఛమైనటువంటి కడ్డీ రూపంలో కానీ బిస్కెట్ రూపంలో కానీ మీకు ఒక బంగారం ఉన్నట్టయితే అది మీకు డెఫినెట్గా 100% ఈ రేటుకి పోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని మీరు ఇంకేదైనా ఆర్నమెంట్ రూపంలో మార్చినప్పుడు మాత్రం ఏ రేటు ఉంటుందని చెప్పలేము. దాంట్లో కలిసేటువంటి రాగిని మీద ఆధారపడి ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి పొరిగేటువంటి రాళ్ల మీద వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ తీసేసిన తర్వాత, మధురి తీసేసిన తర్వాత, తరుగు తీసేసిన తర్వాత వాడు ఏ రేటు ఇస్తే ఆ రేటు మనం పుచ్చుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. కాబట్టి ఎవరైతే భవిష్యత్తు కోసం దాచుకుంటారో, భవిష్యత్తు లోపల ఏదైనా అవసరాలు ఏర్పడతాయి, మనకు డబ్బు అవసరమైనప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఆర్నమెంట్ రూపంలో కాకుండా దాన్ని భద్రంగా కడ్డీల రూపంలో కానీ బిస్కెట్ల రూపంలో కానీ దానిగానే ఏ రకమైనటువంటి ఆహారం మన దాని వస్తువు తయారు చేయించుకోకుండా యాజిటీజ్గా ఉండేటట్టుగా ప్రయత్నం చేయడమే లాభదాయకమైన విషయం. అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి కరెక్ట్ టైం అంటారా సార్? ఎప్పుడైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైమే. నేను ఎందుకంటున్నానంటే గోల్డ్ అనేది పడే వస్తువు కాదు, విలువ తగ్గేది కాదు. విలువ ఎంత తగ్గినా చాలా తక్కువ తగ్గుతుంది. పెరిగితే కూడా కొద్దిగా పెరగవచ్చు, కానీ తగ్గడం మరీ గొప్పగా ఘోరంగా అయితే తగ్గదు. 10,000, 15,000, 20,000 రూపాయల డిఫరెన్స్ రావడం తప్ప 100% తగ్గడం అయితే ఎప్పటికీ జరగదు. మనం చూసాం కదా, చరిత్రలో ఎప్పుడైనా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. కాబట్టి గోల్డ్ ఎప్పటికీ పడిపోదు. కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడైనా మంచిది. కానీ ఎవరు ఉన్నవాళ్ళు మీ దగ్గర ఉంటే చేయండి, మీ దగ్గర లేకుండా మాత్రం అప్పు తెచ్చి మాత్రం చేయకండి. మనం ఒకసారి కాదు 100 సార్లు మనం అదే మాట చెప్తున్నాం. థ్యాంక్ యూ.